కృష్ణా జిల్లా మైలవరం టీడీపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చుట్టూ చర్చ పీక్స్ కి వెళ్తుంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత ఈ వారంలోనే టీడీపీలో చేరుతారనే చర్చ నడుస్తుంది. అంతేకాదు మైలవరం టీడీపీ టికెట్ కూడా వసంతకే కన్ఫర్మ్ అయ్యిందన్నది స్థానికంగా జరుగుతున్న ప్రచారం. అయితే మైలవరం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ ప్రచారంపై నిప్పులు చెరుగుతున్నారు. వసంత రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల వసంతపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. టీడీపీ అధిష్టానం నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ ఈ నెల 21 నుంచి మైలవరంలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని దేవినేని ఉమా ఆ మధ్య ప్రకటించేశారు. దానికి సంబంధించిన ఏర్పాట్లో మునిగిపోయారు. అయితే మైలవరం టికెట్ తనకే అని చంద్రబాబు కూడా హామీ ఇచ్చారని అనుచరుల దగ్గర వసంత కామెంట్స్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో మైలవరం టీడీపీ టికెట్ వసంతకు ఇస్తారా లేక దేవినేని ఉమాకి ఇస్తారా అనేది తెలుగు తమ్ముళ్లకు పెద్ద సస్పెన్స్ గా మారిపోయింది. కృష్ణా జిల్లా మైలవరం టీడీపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చుట్టూ చర్చ పీక్స్ కి వెళ్తుంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత ఈ వారంలోనే టీడీపీలో చేరుతారనే చర్చ నడుస్తుంది. అంతేకాదు మైలవరం టీడీపీ టికెట్ కూడా వసంతకే కన్ఫర్మ్ అయిందని స్థానికంగా జరుగుతున్న ప్రచారం. అయితే మైలవరం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ ప్రచారంపై నిప్పులు చెరుగుతున్నారు. వసంత రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల వసంతపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు ఉమా. టీడీపీ అధిష్టానం ఎలా ఉన్నప్పటికీ ఈ నెల 21 నుంచి మైలవరంలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని దేవినేని ఉమా ఆ మధ్య ప్రకటించేశారు. దానికి సంబంధించిన ఏర్పాట్లో మునిగిపోయారు. అయితే మైలవరం టికెట్ తనకే అని చంద్రబాబు కూడా హామీ ఇచ్చారని అనుచరుల దగ్గర వసంత కామెంట్స్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో మైలవరం టీడీపీ టికెట్ వసంతకు ఇస్తారా లేక దేవినేని ఉమాకి ఇస్తారా అనేది తెలుగు తమ్ముళ్లకు పెద్ద సస్పెన్స్ గా మారిపోయింది. ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రి కదలికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. మైలవరం రాజకీయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరిన తర్వాత టీడీపీలో ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వసంత నాగేశ్వరరావు, ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు ఉద్దేశించి కూడా దేవినేని ఉమా చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం ఎప్పుడు ఎటువంటి చర్యలకైనా దిగుతారన్నటువంటి ఒక విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు దేవినేని ఉమా వసంత రాకను వ్యతిరేకిస్తున్నట్టుగా గతంలో చేసినటువంటి ప్రకటనకి కంటిన్యూటీగా అన్నట్టుగా ఎన్నికల ప్రచారానికి సమాయత్తమవుతున్నారు. 21వ తేదీ నుంచి అన్నారావుపేట నుంచి దేవినేని ఉమా ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు వసంత కృష్ణ ప్రసాద్ చూసుకుంటే కనుక వసంత కృష్ణ ప్రసాద్ కి టీడీపీలో జాయిన్ అయ్యేందుకు కూడా లైన్ క్లియర్ అయింది. ఈ వారంలోనే ఆయన టీడీపీలో జాయిన్ అయ్యడానికి సమాయత్తమవుతున్నట్టుగా సమాచారం ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడుగా సంప్రదింపులు చెప్పేవారు. అందులో భాగంగానే చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తాను దానికి కట్టుబడి ఉంటారని చెప్పి వసంత కృష్ణ ప్రసాద్ చెప్తూనే మైలవరం సీటుని ఆశిస్తున్నట్లుగా కూడా ఆయన చేసినటువంటి ప్రకటన కూడా ఒక రకంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో మైలవరం రాజకీయం అటు ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు మైలవరం సీటు కోసం పోటీ పడటం, టీడీపీలో ఒకే సీటు కోసం ఇద్దరు అగ్రనాయకులు పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గతంలోనే దేవినేని ఉమాకి సంబంధించినంతవరకు కూడా ఆయనకి సిట్టింగ్ గా ఉన్నప్పటికీ కూడా సీటు ఉండదన్నటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు మారినటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి వ్యూహాత్మకంగా టీడీపీలో జాయిన్ అవడం, టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఆయనకి మైలవరం సీటు కావాలని చెప్పి ఆయన ప్రతిపాదనలు పెట్టడం, వసంత కృష్ణ ప్రసాద్ కన్నా ముందే ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు టీడీపీలో వసంత చేరారు, ఆయనకి టీడీపీలో ఉన్నటువంటి మైలవరం సీట్ ఇస్తారన్నటువంటి ఒక ప్రచారం చేయడం పట్ల కూడా దేవినేని ఉమా గతంలోనే తీవ్ర స్థాయిలో ప్రతిఘటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి మైలవరం రాజకీయం టీడీపీ కావచ్చు, ఇటు వైసీపీకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఆసక్తికరంగా మారింది. వైసీపీ వ్యూహాత్మకంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి తిరుపతిరావును
తెరపైకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో టీడీపీలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇద్దరు అగ్రనేతలు టీడీపీలో మైలవరం సీటు కోసం పోటాపోటీగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మైలవరంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు. క్వారీ హిల్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో వసంత కృష్ణప్రసాద్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అధికార పార్టీలో ఉండగా టీడీపీకి సంబంధించినటువంటి నేతలపైన నాయకులపైన అక్రమంగా కేసులు బనాయించి వారిని జైలు పాలు చేసినటువంటి ఘటనలు ఉన్నాయంటూ దేవినేని ఉమా తన ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఈ వారంలోనే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో జాయిన్ అయ్యేందుకు లైన్ క్లియర్ చేసుకోవడం, ఇంకోవైపు 21వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారానికి అన్నారావుపేట నుంచి సమాయత్తమవుతున్నట్లుగా దేవినేని ఉమా సమాయత్తమవుతూ ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద ఈ వ్యవహారం మైలవరంలో టీడీపీ ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సామాజిక వర్గాల వారీగా ఢీకొట్టే క్రమంలో వైసీపీ వ్యూహాత్మకంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని తెర మీదకు తీసుకురావడం కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా మైలవరం టీడీపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చుట్టూ చర్చ పీక్స్ కు వెళ్తుంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత ఈ వారంలోనే టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతుంది. అంతేకాదు మైలవరం టీడీపీ టికెట్ కూడా వసంతకే కన్ఫర్మ్ అయిందని స్థానికంగా జరుగుతున్న ప్రచారం. అయితే మైలవరం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ ప్రచారంపై నిప్పులు చెరుగుతున్నారు. వసంత రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల వసంతపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు ఉమా.